హలో గాయ్స్! సంక్రాంతికి అయితే మేము మా అత్తగారి ఊరొచ్చామనమాట. మా అత్తయ్య గారి గార్డెన్‌లో పూలు చూడండి ఎంత పూచాయో, ఫుల్ బ్లూమ్ వచ్చాయన్నమాట. చూడగానే కన్నుల పండుగగా అనిపించిందండి. అందుకే మీతో కూడా వీడియో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నానండి. మా అత్తయ్య గారికి పూల మొక్కలనే కాకుండా నార్మల్‌గా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట. మా అత్తయ్య గారి గార్డెన్‌లో లేని మొక్క అంటూ ఉండదనుకుంటాను నేనైతే. ఇగోండి చూడండి ఎంత పెంచుతున్నారో మొక్కలైతే. మా అత్తయ్య గారి గార్డెన్‌లో వచ్చేసి ముల్లంగి చెట్టు, కరివేపాకు, బీరకాయ, బొబ్బస్ చెట్టు, జామ చెట్టు, అరటి చెట్టు, శంఖం పూలు చెట్టు, పారిజాతం చెట్టు, మందారం అబ్బో! ఇలా చెప్పుకుంటే చాలా చెట్లుంటాయండి. వెనకాతలైతే మాకు చాలా ప్లేస్ ఉందనమాట. రీసెంట్‌గానే క్లీన్ చేశారు. అందుకే ఇక్కడైతే అలా పెంచుకుంటారు. అండ్ మాకిలా ఆవులు గూడా ఉన్నాయన్నమాట. ఇగోండి ఈవిడ కనిపిస్తుంది కదా! ఈవిడ పేరొచ్చేసి లక్ష్మి అండి. నేనే పెట్టాను. వీడొచ్చేసి లక్ష్మి గారి అబ్బాయి అండి. వీడి పేరు శంకర్ అనమాట. వీడికి ఆ పేరు మా అత్తయ్య పెట్టారు. వీడికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిదండోయ్! లేకపోతే ఎప్పుడు పొడుస్తానంటాడు. చూడండి ఎలా చూస్తున్నాడో. అండ్ ఇక్కడొచ్చేసి గౌరీ అనమాట. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తది గానీ చాలా మంచావండి. ఏది పెడతానా తినేద్దామా అని చెప్పి చూస్తుంది చూడండి. ఇగోండి ఎలా ఉందో క్యూట్‌గా ఉంది కదా! అండ్ వీడొచ్చేసి ఈ బుడతడొచ్చేసి గౌరీ వాళ్ళ అబ్బాయి అనమాట. పొట్టాడే గానీ గట్టోడండోయ్! బయట ఉండడానికి అస్సల నచ్చడండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటానంటాడు. ఈరోజు ఏదో బయట కాసేపు ఇలా నిల్చున్నాడనమాట. సన్ బాత్ చేస్తున్నాడు. వీడి పేరొచ్చేసి విష్ణు అనమాట. ఇగోండి విలేజ్‌లో అయితే మా ఇల్లండి ఇది. ఎలా అనిపించిందండి? మా విలేజ్ విశేషాలు మీకు నచ్చాయా? మా అత్తయ్య గారి గార్డెన్, మా ఆవులు, ఇంకా మా చెట్లు ఎలా అనిపించిందండి మీకు? నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.